వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. వలసపాక గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి స్వగృహం వద్ద ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సుమారు 250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతోత్సవం ప్రపంచ దేశాల్లో కూడా కొనియాడబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజకీయానికి కొత్త ఒరవడిని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఇవాళ పేద బలహీన వర్గాలలో కానీ మహిళలు కానీ రాజకీయంలో రాణిస్తున్నారు అంటే ఆ మహానుభావుడు ఆయాల మహిళా రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ బీసీలకు రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ కొంతమంది పేదవారు కూడా పరిపాలనా దక్షత నేర్చుకునే విధంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి. ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 35 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని పార్టీ పెట్టిన తర్వాత ఏ రాజకీయ పార్టీ తోటి సంబంధం లేకుండా తనకు తానే 9 రోజుల్లో పార్టీ పెట్టి పార్టీని ప్రచారం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకుడు మరి నందమూరి తారక రామారావు గారు. మహిళా రిజర్వేషన్ పెట్టడంలో కానీ స్థానిక సంస్థల్లో అలాగే ఆస్తిలో సమానం ఇవ్వటంలో కానీ కూడు గుడ్డ తిండి అన్నిటికీ కూడా సదుపాయం చేసిన వ్యక్తి. కిలో 2 రూపాయలకి బియ్యం ఇవ్వాలి సామాన్య మానవుడికి. ఒక ముసలివాడికి 60 సంవత్సరాలు దాటిన వాడికి పెన్షన్ విధానం. ప్రపంచంలోనే తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చి సినీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు ఆదర్శనీయులని టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్లు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని కడపలో అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి టీడీపీ నాయకులు కార్యకర్తలకు పండుగ లాంటిదని అన్నారు. సినీ రంగంలో రారాజుగా వెలుగొందిన ఆయన రాజకీయ రంగ ప్రవేశం ద్వారా ఎంతో మందిని అభివృద్ది పదంలో నడిపించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నాడు రాష్ట్రంలో చరిత్ర సృష్టించారని అన్నారు. ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగ. సినీ రంగంలో రారాజుగా వెలుగొందినటువంటి ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసి ఎంతో మంది రాజకీయంగా ఓనమాలు రాని నాయకులందరినీ కూడా రాజకీయ రంగంలో తీసుకుని వచ్చి రాజకీయంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి పొందాలని నడిపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ఈ ప్రపంచానికి తెలుగు వారికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకనొక రోజులో అందరినీ మద్రాసీలు అని చెప్పేసి మనల్ని పిలుస్తా వచ్చినారు. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు వారు అనేవారు ఉన్నారు ఈ ప్రపంచంలో. తెలుగు మాట్లాడగలిగే ఒక రాష్ట్రం ఉంది, అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 82లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత 83లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. శ్రీశేషులు నందమూరి తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా ఆ రోజు ఆయన తెలుగువారి ఆత్మాభిమానాన్ని గౌరవించి ఆత్మాభిమానాన్ని కాపాడి తెలుగు వారికి ఒక ప్రత్యేకత సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగు వారే కాదు, మద్రాసీలని పేరున్న ఆంధ్రప్రదేశ్ వాళ్లకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేరు బిరుదు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. ఆయన 14 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారానికి వచ్చిన మహానాయకుడు. ఆయనకి ఇప్పటికే ఎన్నో సార్లు 101 జన్మదిన సందర్భంగా ప్రతిసారి కూడా మహానాడు చేసేవాళ్ళం. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేని పరిస్థితి. ఈ దినం ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ ఆఫీసులో అయితేనేమి, ఈ విధంగా రోడ్లలో అయితేనేమి ఎన్టీఆర్ జయంతి చేసుకుంటున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మహానుభావుడు.
కాకినాడ జిల్లా జనసేన పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సంప్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం నాయుడు ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లిలో కన్నుమూశారు. సంప్ర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి అందించిన సేవలు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయని విశాఖ టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 101వ జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాడు టీడీపీని స్థాపించారని లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుర్తు చేశారు. ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా తిరుగు లేకుండా అసలు జాతీయ పార్టీలన్నిటికీ ధీటుగా ఎక్కడ ఎవరూ కూడా అతని దాటికి తట్టుకోలేనంత బలమైన పార్టీని స్థాపించి బలమైనటువంటి పునాదులు వేసి ఈ రోజు వరకు కూడా అంటే ఆయన తర్వాత ఏవో మనకి ఉన్నటువంటి దురదృష్టకరమైన విషయాల కారణంగా పార్టీ కష్టాల్లోకి వచ్చినప్పటికీ కూడా అంతే బలంతో ఆదుకొని మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పార్టీని అంతే బలంగా వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే ఆయనతో పాటు ఇప్పుడు మన నారా లోకేష్ గారు కూడా తన నాయకత్వాన్ని చక్కగా ప్రదర్శిస్తున్నారు. అందువలన ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మన తెలుగు జాతికి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ పార్టీని అప్పచెప్పినటువంటి స్థాపించినటువంటి మనకు అందించినటువంటి నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ వేడుకలు జరుపుకొని ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన ఎల్లకాలం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మనసులోని కూడా ఉంటారు. అలాగే తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు గారు అంటే తెలుగుదేశం అనే విధంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తీసుకొచ్చేయడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లి బలపరిచినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఆయన తాలూకా ఆశయాలు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారితో కలిపి పనిచేసి ఎప్పటికీ కూడా ఈ ఎన్టీ రామారావు గారి తాలూకా ఆశయాలని నిలబెట్టే విధంగా మా లీగల్ సెల్ కూడా పూర్తి స్థాయిలోని పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి ఎన్టీ రామారావు గారి సేవ కానీ అంటే ఇటు రాజకీయంగా అటు సామాజికంగా కూడా చాలా సేవ చేశారు. అంతేకాకుండా ఆయన ఒక పార్టీ స్థాపించడం కూడా రాజకీయంగా స్థాపించాలని కాదు, కాకపోతే ఏంటంటే రాజకీయ బలం లేనిదే కొన్ని పనులు సాధ్యం కావు కాబట్టి రాజకీయ పార్టీగా స్థాపించి సంస్కరణల దృష్టికి వస్తే రెవెన్యూ దగ్గర నుంచి ఎన్నో రకాల సంస్కరణలు చేశారండి. మా లీగల్ సెల్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కానీ ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన తరపున మరొకసారి మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాష్ట్రపతి గారికి ఒక లేఖను కూడా సమర్పించే పరిస్థితిలో. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు. ఎన్నికల కమిషన్ పై విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన రిటర్నింగ్ అధికారి రామసుందర్ రెడ్డి. తిరుపతిలో ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన టీడీపీ నేత సుగుణమ్మ. గూడూరులో ధ్వజారోహణ కార్యక్రమంతో ముగిసిన శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మనీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.